వాళ్ళకి నమస్కారం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు గడ్సరి అత్త సోసరి కొడలు 2 అండ్ ఈ రోజు మనం భద్రాచలం దగ్గర ఉన్న మన సింగరేణి కాలరీస్ లోని మనుగూరుకు వచ్చాం. అండ్ మనుగూరులో ఇవాళ మన అత్త కొడలతో మనం పరిచయాలు చేసుకుందాం అనుకున్నాను నేను. ఈసారి ఇంత బుల్లిబుల్లి అత్తలు బుల్లిబుల్లి కోడలు వచ్చారు. సో ఈ ఎపిసోడ్ చాలా అద్భుతంగా ఉంటుందని నాకు ఆనందిస్తుంది. ఇంతకీ నువ్వు కోడలా అత్త? మీరు కాదా? జూనియర్ బ్యాచ్ ఇంత డేంజరస్ గా ఉంటే సీనియర్ బ్యాచ్ ఇంకెంత డేంజరస్ గా ఉంటుంది ఎరగా. కానీ మీరు ఇంత సూపర్ గా డాన్స్ చేశారు కాబట్టి సో మా గడ్సరి అత్త సోసరి కోడలు 2లో ఈ రోజు అత్త కోడల్ని పరిచయం చేసుకోబోతున్నాం మనం. సో ముందుగా ఇటు సైడ్ నుంచి ఏ టీం? అత్తగారు మీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. కోడలు గారు? నా పేరు విజయశ్రీ అండి. సో మీ ఇద్దరు ఇంట్లో చాలా బాగా కొట్టుకుంటూ ఉంటారా? కొట్టుకోమండి. ఇద్దరు కలిసి కొడుతూ ఉంటారా వేరే వాళ్ళని? లేదా మామూలు బిందెలతో కానీ చెంబులతో కానీ అలా కొట్టుకోవడం ఏమైనా అలవాటు ఉందా? లేదండి. అంటే సింగరేణి కదా, బొగ్గుతో కొడుతూ ఉంటారు నాకు తెలిసి మీరు. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఏ టీం పరిచయాలు అయ్యే, మరి బి టీం గురించి తెలుసుకుందాం. బి టీం అత్తగారు మీ పేరు? రమాదేవి అండి. ఏమిటా? రమాదేవి. రమాదేవి గారు. కోడలు గారు? జోస్విన్ అండి. సో మీ ఇద్దరు పరిస్థితి ఏంటి? సినిమాలు బాగా చూస్తారా? బాగా. మీ అత్తగారు ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు గారు. అత్తమ్మ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నారండి. ఉన్నారు. ఇంట్లో ఉన్నారా? ఇక్కడే వచ్చున్నారు. ఇక్కడే ఉన్నారు. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. సో ఏ టీం బి టీం పరిచయాలు అయిపోయి ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి అత్తగారు సిద్ధంగా ఉన్నారు. మూతికి ప్లాస్టర్ వేశారు. అంకుల్ ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్ ఇది. ఇన్నాళ్ళకి ఆయన కళ నెరవేరిందంటారు. అయితే
సో ఇప్పుడు ఈ చీటీలో ఈ డబ్బాలో చీటీలు ఉన్నాయి, అందులో చాలా విషయాలు ఉన్నాయి. అది మీరు చదువుకుంటారు, మీ కోడలికి నోటితో చెప్పకుండా చేతులతో యాక్ట్ చేసి చూపిస్తారు. ఓకేనా? బాగా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు. యాక్షన్. అనుష్క, తమన్నా, ఇలియానా. అబ్బా, సీత, రాముడు. ఇది ఎక్కడ నేర్చుకున్నాడా? కాదా? ఐ డోంట్ నో దట్ మాస్టర్స్ నేమ్. అయ్యో, శ్రీరాముడు, భద్రాచలం, పర్ణశాల. రైట్ ఆన్సర్. ఓ అలా వచ్చారా? వెనకాలంటే భద్రాచలమా? నేను ఇంకా ముందు వీధో కిరాణా కొట్టాం అనుకుంటున్నాను నేను. అత్తగారి దగ్గర చాలా మ్యాటర్ ఉంది. సో ఇప్పుడు రెండోది. యాక్షన్. మనసు, గుండెల్లో గోదావరి. రైట్ ఆన్సర్. ఆహా, చాలా చక్కగా అత్తగారు క్లారిటీతో ఉన్నారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు ఆవిడ ఇంకోటి వేరే చెప్తారా? సరిగ్గా నేను చెప్తారా కదా అని చెప్పి చాలా చక్కగా నెమ్మదిగా ఆవిడ చెప్పించారు. వెరీ గుడ్. రెండోది కూడా రైట్ ఆన్సర్. ఇప్పుడు మూడోది. భద్రాది, మళ్ళీ కూర్చుంది ఇవిడ. శ్రీరామరాజ్యం. మళ్ళీ శ్రీరామరాజ్యం అంటే అంత ఇష్టమా మీకు ఆ సినిమా? భద్రాచలం, భద్రాద్రి రాముడు. వెరీ గుడ్. అత్తమ్మా, అసలు నీకు ప్లాస్టర్ అవసరం లేదా అత్తమ్మా? అసలు నువ్వు మామూలు దానివి కాదు అసలు. సో భద్రాద్రి రాముడు కూడా రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆవిడ అదృష్టం ఏంటంటే ఉన్న 3 ఆప్షన్లో రెండింటికి కింద పెట్టింది, ఓసారి వెనక్కి తిప్పింది. కాబట్టి చాలా బాగా వచ్చింది. నీలో ఒక తెలియని నటన ఉంది. అంకుల్ ఎప్పుడైనా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ సినిమాలో ఏదైనా హీరోయిన్గా చేద్దు కానీ. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో మీ ఇద్దరికి 3 పాయింట్లు వచ్చాయి. మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, సో అత్తగారు ఇప్పుడు మనది ఛాన్సు, మీకు కూడా 3 ఛాన్సులు ఉంటాయి. కాదు ఇదేంటి చేతిలో? నాకా మీకా? నాకే కదా. మీరు కానీ. ఆటో డ్రైవరా? ఎన్ని పదాలండి? వచ్చి బాబోయ్, 4 పదాలా? 4 అక్షరాలా? అర్థం కావట్లేదండి మీరు చెప్పేది. ఎందుకు అర్థం కాదండి? ఏమన్నా వార్తలు చదువుతున్నారా ఏంటి ఆవిడ? మీరు అత్తగారు, మీరు ఇంజను, నేను భోగి. రైలా? అది వెళ్తుంటే మనం వెళ్ళకుండా ఉండడానికి ఏం వేస్తారు? పట్టాలా? పట్టాలు మనకేస్తారా? ట్రైన్కి వేస్తారు. రైల్వే గేటా? దాన్ని ఇంకో విధంగా ఏమంటారు? టోల్ గేట్ అండి. ఏమిటండి నన్ను తిట్టుకుంటారు? ఇలాంటివి రాసేది సినిమా పేర్లు రాయాలి మీరు. ఇలాంటివి రోడ్డు, దారి. ఆవిడ ఎక్కడి నుంచి మొదలెట్టి బిళ్ళ దగ్గర మొదలెట్టింది ఆవిడ. మీరు రాసేదానికి అలా అర్థం అవుతుంది. టోకెని చింపాలి, రాడ్డెత్తాలి, బండి వెళ్ళాలి. సో టోల్ గేట్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. రెండోది. ఇప్పుడు తిట్టకండి, ఈజీ ఇది. చందమామ అండి. సూర్యుడా? రావోయ్ చందమామ. ఆకాశం అంతనా? ఇంద్రధనుస్సు. బాబోయ్, రైట్ ఆన్సర్. ఆహా, 3వ ఆన్సర్ ఏం జరుగుతుందో చూద్దాం. రాముడు. అదేంటిది? కృష్ణుడు. అదేంటి మంచి అలా వాడుతున్నారు ఫ్లూట్? కాదు, కృష్ణుడా? రాముడు, కృష్ణుడా? అసలు ఎన్ని పదాలు చెప్పండి? అదే అసలు ఏమనుకుంటున్నారు మీరు? అదే 2 పదాలా? 2 ఆవిడ అడిగిన దానికి చెప్పండి. ఇందులో రాసిన తర్వాత చూసుకుందాం. మీరున్నాండి. 2 పదాలా 2 అక్షరాలా అండి? 2 పదాలా? రాముడు ఉన్నాడా? ఉన్నాడు. తర్వాత జస్ట్ 20-30 కిలోమీటర్స్ లో. 8 పదాలా? ఏంటి రాసేస్తున్నా ఏంటమ్మా? సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్ట. అచ్చి బాబోయ్. కృష్ణుడు ఉన్నాడా అండి? కృష్ణుడు ఉన్నాడండి. కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నాడు. కృష్ణుడా? ఏమండి, రాముడు ఉన్నాడా? రామ్ సినిమా అనుకుంటున్నారా? కృష్ణుడు ఉన్నాడా? వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? ఎలా కలుపుతారండి? రాముడు, కృష్ణుడా? మళ్ళీ రెండోసారి. రామ రామ కృష్ణ కృష్ణ. అయ్యో బాబు, జయజమ్మా. ఆహా, పీగే అయిపోయింది. తొక్కలాగేమో. రామరామ కృష్ణ కృష్ణ. ఓకే, అసలు ఫస్ట్ది టోల్ గేట్ అన్నావు చూసావు నువ్వు. అదేంటి? నువ్వేంటి అసలు ఏం చెప్దాం అనుకుంటావు?
ఇదేంటిది? కారు. ఇది కారు. ఓ, మరి అడ్డంగా పెట్టి డబ్బులు ఇచ్చేది ఏంటి? టోల్ గేటు. ఆ, మరి అంతే కదా. అంతే. ఎందుకురాను ఎందుకు ఆడుతున్నావు ఇందా నుంచి? నీకు ఏమైనా అర్థమైందా? ఇన్ని 100 ఎపిసోడ్లు ఆడాను. అత్తగారు చెప్పింది తెలుసుకో. వెరీ గుడ్ అత్తగారు, సూపర్. సో మీకు కూడా 3 పాయింట్లు వచ్చాయి, మీకు 3 పాయింట్లు వచ్చాయి. కాబట్టి నలుగురు సరదాగా గిఫ్ట్లు పంచుకుందాం. రండి, కమాన్, క్లాప్స్, కమాన్. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. మీకోటి, మీ అత్తగారికి ఒకటి. ఇవ్వండి, మీకు మీ అత్తగారికి ఒకటి. వెరీ గుడ్, సూపర్. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడళ్ళు. 2 టీములకి 3 పాయింట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయింది కాబట్టి రెండో రౌండ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది మీకు. ఎందుకంటే రెండో రౌండ్లో డాన్స్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. కోడలిద్దరికి ఫస్ట్ ఛాన్స్. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరములు చిలక స్వరములు చిలక కరములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా ఒక అద్భుతమైన పాటకి చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు కోడలిద్దరు. ముందుగా శివశంకర్ మాస్టర్, మీరేమంటారు? ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? ఇద్దరు కోడళ్ళు బాగా చేశారండి. ఎవరు ఎక్కువ బాగా చేశారు? మా కోళ్ళు బాగా చేసింది. అంటే మీ కోడలు ఏం సరిగ్గా చేయలేదంటుందండి ఆవిడ. సుందరం మాస్టర్, మీరేమంటారు? మా కోడలే బాగా చేసిందండి. మా కోడలు డాన్సర్ అసలు. అవునా? అంటే మీ కోడలు డాన్స్ రాదంటుంది ఆవిడ. నేను క్లాసికల్ డాన్సర్ అండి ఇక్కడ. ఎవరు? మా కోడలు క్లాసికల్ డాన్సర్ అండి. అది నాలాంటోడికే చెప్పాలి మీరు. నాలాంటోడే నమ్మాలి అలాంటివన్నీ. 1 పాయింట్. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు రెండో ఛాన్స్లో కనుక కోడలు సరిగ్గా చేయకపోతే అత్తలు చేపిస్తాను నేను. కాబట్టి రెండో ఛాన్స్లో కోడలు ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చిన గంట ఊహ కందని అందాలెన్నో వెంట తెచ్చినంట ఆ ఇంద్రధనుసు నేను తీసి చీరల్ని చుట్టినదంట ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట పకిటి పకిటి పకజం ఆ చందమామ నేనే పకిటి పకిటి పకజం నడిచే బాపు బొమ్మ నేనే అయ్యో, ఉట్టి అమాయకురాలు అమ్మా నువ్వు. చాలా చక్కగా డ్యాన్స్ చేసి ఆవిడ చూసమ్మా విజిల్ వేసే ముందే చాలా సింపుల్గా ఆగుతోంది. ఎందుకంటే నేను 1/2 గంట సొల్లు వేసినా ఆవిడ చేతులు కాళ్ళు లేపెట్టావు. కానీ నువ్వే అనవసరంగా వెరైటీ పోజుల్లో ఆగుతున్నావు నువ్వు. నేను మాట్లాడేంతసేపు నువ్వు అలాగే ఉండాలి. కానీ అసలు విషయం ఏంటంటే ఇందాక స్టెప్పులకి ఇవి ఫాలో అయ్యారు. ఈసారికి ఏంటంటే చాలా చక్కగా ఓ పొలం దుల్లుతున్నారండి వీళ్ళు. ఈవిడేమో జల్లుతోంది, ఆవిడేమో కాకుల్ని హడి హడి అని చెప్పి చాలా చక్కగా ఇద్దరు ఒక పద్ధతి ప్రకారం చాలా బాగా డాన్స్ చేశారు ఇద్దరు. వండర్ఫుల్, సూపర్. సో లాస్ట్ ఛాన్స్. 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 Hey sexy lady అమ్మేర్రా. ఇలా రండి. ఇలాగా. ఇలా. sexy lady 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 빈들. 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 ఈవిడ మారదు, మారే సమస్యే లేదు అసలు. అయినా సరే చాలా అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నిజంగా కనుక ఆ గగనం స్టైల్ సాంగ్ చేసిన ఆయన కనుక ఈవిడ పెర్ఫార్మెన్స్ చూసుంటే నిజంగా ఆయన వీడియో వేరేలా తీసుకునేవాడు. ఆయన చాలా అద్భుతమైన స్టెప్పులు కుదిరిచ్చింది ఆవిడ. అందులో చాలా బాగున్నాయి, అవి విప్లవాత్మకంగా ఉన్నాయి అవన్నీ. అండ్ ఇటు సైడ్ ఆవిడ చాలా చక్కగా వాటికి తగ్గట్టు ఇండియన్ స్టైల్లో చేశారు మీరు. ఇంకా బాగుంది, వెరీ గుడ్, సూపర్. కానీ ఆవిడ ఆనందం ఏంటంటే బాగా నచ్చిన పాట అనుకుంటా. ఇంకా
విజిల్ వేసిన పావు గంటకి ఇంకా స్టెప్పులు వస్తున్నాయి మన దగ్గర. ఏమంటారు మాస్టర్ మీరు ఇప్పుడు? మా అమ్మాయి చాలా వెస్ట్రన్ స్టైల్ కూడా బాగా చేయగలదండి మా కోడలు. విన్నానమ్మా. ఎరా విన్నావా అన్నట్టు ఆవిడ చాలా చక్కగా. సో సుందరం మాస్టర్ మీరేమంటారు? మా అమ్మాయి ఏ స్టైల్ అయినా బాగా చేయగలదండి. బాగా చేయగలిగింది. అందుకే అంటే ఆవిడ ఆగాలి కాబట్టి ఆగిపోయింది, కానీ అసలు చేయడం అంటే ఇలా చేస్తూ ఉండాలి. తన్మయత్వంతో డాన్స్ లో లీనమై చేసేసాం. ఈవిడ తన్మయత్వంతో ఈవిడ డాన్స్ చేశారు కాబట్టి ఇటు సైడ్ పాయింట్ వచ్చింది, ఇటు సైడ్ పాయింట్ ఎగిరింది. ఓకే, కంగ్రాచులేషన్స్. అబ్బాయ్యా, నా జాతకం బాగుండడం వల్ల రెండో రౌండ్ అప్పుడే పూర్తయిపోయింది కాబట్టి మీరే రెండో రౌండ్ గెలిచారు. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. తీసుకోండి అమ్మా, మీకు కాదు ఇది వాళ్ళకి ఇవ్వడానికి. రండి మీరు కూడా వచ్చేయండి. రెండు గ్రూప్ ఫోటో దిగుదాం. అత్తమ్మో వచ్చేయి. అంకుల్ కేసు చూసినావు సరే. వెరీ గుడ్, సూపర్, క్లాప్ సుమాన్. తీసుకోండి తీసుకోండి నుంచి. సో ఇక్కడ 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. అత్త కొడలు 2 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇచ్చే టీంకి ఇందాక 3 పాయింట్లు, ఇప్పుడు 2 పాయింట్లు, మొత్తం 5 పాయింట్లు. ఇందాక 3 పాయింట్లు, ఇప్పుడు 3 పాయింట్లు, 6 పాయింట్లు. ఏం పర్లేదు అత్తమ్మ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఒకటే ఒక పాయింట్ తేడా ఉంది, నన్ను నమ్ముకో. ఓకే, మొత్తం నాశనం. 3వ రౌండ్లో ఇప్పుడు క్రికెట్ ఆడబోతారు. ఓకే, అంటే అత్తలు ఇద్దరు ఈ టీం కెప్టెన్స్, కోడళ్ళు ఇద్దరేమో వైస్ కెప్టెన్లు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం టాస్ వేద్దాం, బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ ఎవరు మనకు తెలుస్తుంది. అత్తమ్మ తలకాయ తోక? తలకాయ. తలకాయ తోక ఎవరికి లేని వాళ్ళు చెప్పారు. తలకాయ. అత్తమ్ము ఇవాళ మన పంట పండిది పో. సో టాస్ గెలిచావు, బ్యాటింగా బౌలింగా? బౌలింగ్. ఎందుకు? ఊరికే నాకు ముందు బౌలింగ్ చేయాలని. ఎన్ని 100 సార్లు అడుగుతారు వాళ్ళని, వాళ్ళు ఇష్టం రా. టాస్ గెలిచింది వాళ్ళు కదరా, నీకు ఎందుకురా? నీకు బౌలింగ్ కావాలి అంతే కదా అత్తమ్మ? తీసుకోను బౌలింగ్, తీసుకో బ్యాటింగ్. క్లాప్స్ కమాన్. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు ఇచ్చాడు అత్త కోడళ్ళు. బ్యాటింగ్ చేయడానికి కెప్టెన్ గారు వచ్చారు ముందు. అత్తమ్మ నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను మొత్తం అంతా. సూపర్. ఫస్ట్ బాల్. సిక్స్ రన్స్. సో ఫస్ట్ బాల్ లో 6 రన్స్ కొట్టారు. రెండో బాల్. ఎయిట్ రన్స్. సో 14 రన్లు వచ్చాయి 2 బాల్లో. మూడో బాల్. సిక్స్ రన్స్. సో 3 బాల్లో 20 రన్లు కొట్టేశారు అత్తగారు. అప్పుడే అయ్యి బాబోయ్, మీరు ఇండియన్ టీంకి వెళ్ళిపోవచ్చు. అసలు ధోని మీలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా. 4వ బాల్. 4 రన్స్. అత్తమ్మా కొట్టిన వెంటనే పరిగెట్టాలమ్మా, ఆవిడ పట్టుకున్న తర్వాత కాదు. సో 4 రన్స్ రావడం వల్ల స్కోర్ 24. 5వ బాల్. వెళ్ళి అత్తమ్మా వెళ్ళావు. వెరీ గుడ్ అత్తమ్మా, మీరు వెళ్ళి దాన్ని ఆపారు కాబట్టి 0 రన్స్. సో ఇక లాస్ట్ బాల్ మిగిలింది. ఈ లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు ఇప్పుడు మనందరి కోసం ఒక పాట పాడతారు. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి, ఏ పాట అయినా గాని. అబ్బా, ఎంత చక్కగా ఆ రాగం తాళం ఎంత అద్భుతంగా అందుకున్నారంటే అత్తగారు. నిజంగా అసలు ఒరిజినల్ సాంగ్ మణిశర్మ గారికి తెలిసి ఎంత ఆనందపడతారు ఆ పాట అలా పాడినందుకు. ఆవిడ చక్కగా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అలా చక్కగా కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి అని చాలా అద్భుతంగా పాడారు అత్తగారు. సో లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్ రన్స్. అయిపోయింది. బౌండరీ దాటేసాక ఇంకేం పరిగెడతాం మనం. 4 రన్స్ 28. సో అత్తగారు మీరు 6 బాల్లో 28 రన్లు చేశారు. మరి మీ కోడలు గారు ఏం చేస్తారో చూద్దాం. కోడలు గారు బ్యాటింగ్ రండి. 6 బాల్లో 28 స్కోర్ చేశారు అత్తగారు. అందుకే ఇప్పుడు కోడలు గారు బ్యాటింగ్కి వచ్చారు. అత్తమ్మ మొత్తం నీ చేతిలోనే ఉంది ఇప్పుడు. ఫస్ట్ బాల్. 4 రన్స్. సో స్కోర్ 32. 32. రెండో బాల్. 6. స్కోర్ 38. మూడో బాల్. సిక్సర్. స్కోర్ 44. నాలుగో బాల్. 8 రన్స్. స్కోర్ 52. హాఫ్ సెంచరీ. బ్యాట్ ఎత్తమ్మా, చీపురు కట్ ఎత్తినట్టు. అది వెరీ గుడ్. 52 రన్లు వచ్చాయి. ఐదో బాల్. కోడలు గారి చేయికి తగిలింది, ఆవిడ క్యాచ్ జస్ట్ ఇలా మిస్ అయిపోయింది కాబట్టి అది యాక్చువల్లీ 6 రన్లకు వెళ్ళాలి. మీరు ఆపినందుకు అవి 3 రన్లే.
వెరీ గుడ్, సూపర్, గుడ్ ఫీల్డింగ్. సో 61 రన్స్ వచ్చాయి 3 రన్లు రావడం వల్ల. ఇంకా లాస్ట్ బాల్ మిగిలింది. సో లాస్ట్ బాల్కి ముందు కోడలు గారు మనల్ని అందరినీ భయపెడతారు. రాయినైనా మీకోసమే. వదలకుండా కాకపోతే విను. రామ పాదము సోకగా. అంతే అంతే, ఏదో భద్రాచలం పక్కన ఉందని చెప్పి ఆడుతున్నారు ఇల్లు ఇలాగా. నాకు అర్థమైంది. వెరీ గుడ్, సూపర్ సాంగ్ అమ్మా. సో లాస్ట్ బాల్ మిగిలింది, స్కోర్ 61. లాస్ట్ బాల్. ఎయిట్ రన్స్, వెరీ గుడ్, సూపర్. స్కోర్ 69 చేశారు అత్త కోడలు ఇద్దరు కలిసి. మనం ఇప్పుడు 70 చేస్తే చాలు. ఓకేనా? రండి అత్తగారు, బ్యాటింగ్ రండి. 12 బాళ్ళు 70 రన్లు కొట్టాలి ఇప్పుడు ఈ అత్త కోడలు. ఫస్ట్ బాల్. ఫస్ట్ బాల్ లో 8 రన్స్ కొట్టారు, వెరీ గుడ్, సూపర్. రెండో బాల్. అత్తమ్మ ఆపింది, 0. వెరీ గుడ్, 2 బాళ్ళకి ఇంకా మన స్కోర్ 8 ఉంది. మూడో బాల్. ఫోర్ రన్స్. సో 4 రన్స్ రావడం వల్ల స్కోర్ 12 అయింది 3 బాల్లో. నాలుగో బాల్. ఫోర్ రన్స్, స్కోర్ 16 అయింది 4 బాల్లో. ఐదో బాల్. సిక్స్ రన్స్, వెరీ గుడ్, స్కోర్ 22. ఇప్పుడు లాస్ట్ బాల్ ఉంది. మీకు తెలుసు, మీరు భయపడినా సరే నేను ఒప్పుకోను. లాస్ట్ బాల్ ఆడే ముందు అత్తగారు మనందరి కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. చిట్టి చోకమ్మ ఆ. అమ్మ కొట్టిందా, ఆ. తోటకెళ్ళావా, ఆ, పండు తెచ్చావా, ఆ, గుట్లో పెట్టావా, ఆ. గుట్టుకు మింగావా. ఆహా, మీ తెలుగేనా మీరు? తెలుగే అండి. అవునా? మరేం అలా వచ్చింది? ఏ చిట్టి చిల్క అమ్మ, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుకు పని తిన్నావా. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఏం స్కోర్ చేస్తారో చూద్దాం. ఎయిట్ రన్స్, స్కోర్ 30. అత్తగారు 6 బాల్లో 30 రన్లు కొట్టారు. కోడలు గారు మీరు 6 బాల్లో 40 రన్లు కొట్టారు, అంతే. వెరీ గుడ్, రండి బ్యాటింగ్ రండి. 6 బాల్లో 40 రన్లు ఇప్పుడు కోడలు గారు కొట్టాలి. ఓకే, ఫస్ట్ బాల్. అయ్యో, ఒరే ఆటో వేసుకున్నాడు నెలండి రే, ఇట పోయింది అది. 8 రన్స్, వెరీ గుడ్, సూపర్ షాట్. సో ఇంకా 32 రన్లు కావాలి 5 బాల్లో. త్రుట్ల తప్పిన పెను ప్రమాదం అది. కొంచెం ఉంటే గోపు గులాబ్ జామ్ అయిపోయేది అది ఎగులుంటే. వెరీ గుడ్, 8 రన్స్ మళ్ళీ, సూపర్. సో ఇంకా 24 రన్లు కావాలి. మూడో బాల్. ఇంట్లో ఎవరైనా కొట్టే అలవాటు ఉందమ్మా నీకు? ఇప్పటివరకు ఎవరు అంత ధైర్యం చేయలేదు, ఎవరు నీ దాకా రాలేదా? వెరీ గుడ్, నీ షాట్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఒంటింట్లోంచి బొచ్చి చిరితే హాల్లో కూర్చోాలి, డిప్ప వైలిపోవాలి. వెరీ గుడ్, 3 బాల్లో 3 8 24 రన్లు కొట్టారు. సో ఇంకా 3 బాల్లో 16 రన్లు కావాలి మీరు గెలవడానికి. ఓకే, నాలుగో బాల్. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, 16 రన్లు కావాలంటే 2 సార్లు మీరు బయట కొడితే చాలు. ఓకే, ఎవడిగా బయలుంది రోయ్. ఐదో బాల్. ఆడ ఆపడం వల్ల బాల్ ఇక్కడే ఉండడం వల్ల 6 వెళ్ళాల్సింది కూడా 3తో ఆగిపోయింది. వెరీ గుడ్, సూపర్. సో లాస్ట్ బాల్ మిగిలింది. లాస్ట్ బాల్లో 13 రన్లు కావాలి. సో లాస్ట్ బాల్లో 13 రన్లు కావాలి. 13 వస్తే మీరు గెలుస్తారు. ఎలా పడతారండి ఒక బాల్ 13? అంటే ఆవిడ అడిగిన ప్రశ్న కూడా చాలా సముచితమే. ఎందుకురా చెప్తున్నావు లాస్ట్ బాల్ ఎందుకు ఆశలు లేపుతావు వాళ్ళలో? బాల్ సరిగ్గా రావాలి. బాల్ సరిగ్గా రావాలా అమ్మా? అదేదో రిక్వెస్ట్ లో లేదు, వార్నింగ్ లో ఉంది. అరే బాల్ సరిగ్గా రావాలరా రే అన్నట్టుంది. అమ్మ ప్లీజ్ నా కోసం సరిగ్గా ఇవ్వా, నన్ను కొట్టేలా ఉంది ఆవిడ. లాస్ట్ బాల్. నా జన్మధన్యమైందమ్మా. నువ్వు అది కానీ తేడా వేసుంటే అదే బ్యాట్తో డిప్ అంతా వాసియో. వెరీ గుడ్, 8 రన్స్. సో మన 5 రన్లు తక్కువలో ఆగిపోయాం. అంటే మన స్కోర్ 65 దగ్గర ఆగాము, వాళ్ళ స్కోర్ 69 దగ్గర ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, వాళ్ళకి ఇచ్చేస్తాను ప్లీజ్. కంగ్రాచులేషన్స్. మీ చేతుల మీదుగా వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది.
ఓకేనమ్మా, ఎందుకంటే 3వ రౌండ్ వాళ్ళు గెలిచారు కాబట్టి. నేను చెప్పలే దోశలు బొచ్చి వస్తుందని. క్లాప్స్ కమాన్, తీసుకోండమ్మా తీసుకోండి. సో ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తా కోడళ్ళు. అండ్ ఇప్పటివరకు ఉన్న స్కోర్ల ప్రకారం ఇందాక మనకి ఫస్ట్ రౌండ్లో 3, రెండో రౌండ్లో 2, 5 పాయింట్లు వచ్చాయి. అండ్ ఇప్పుడు మనకి 7 పాయింట్స్ వచ్చాయి, మొత్తం 12 పాయింట్స్. ఇందాక మనకి 3 పాయింట్లు ఫస్ట్ రౌండ్లో, రెండో రౌండ్లో 3 పాయింట్లు, అండ్ ఈ రౌండ్లో 6 పాయింట్లు వచ్చాయి మనకి. సో 12 పాయింట్స్. ఇద్దరు స్కోర్లు సమానంగా ఉన్నాయి. ఈ శుభ సందర్భంలో కోడలు గారు అద్భుతమైన స్టోన్ లో మన కోసం ఒక అద్భుతమైన పాట పాడతారు. ఏం పాట కావాలి చెప్పండి, పాడతాం. అయ్యో బాయ్, అంటే ఏ పాటైనా పర్లేదమ్మా. KING వస్తున్నాడు కింగ్. ఏడమ్మా, టైం పడుతుందా? ఓకే అయితే రెడీ, 1 2 3 గో. అయ్యో ఇది ఒక్క రౌండ్ కోసం వచ్చినట్టుంది నాకు. అదేంటి సగం తిని పడేసావు? కొన్ని కుళ్ళు ఉంటాయి అంతే, ఇంకా టెన్షన్ పెట్టుకోకండి. పురుగులు ఉంటాయి లైట్గా. వారం క్రితం కొన్నాం కదా, మాత్రం ఉంటాయిలే, చెప్పలేము. మేము లైట్గా ఎలకల మందు, చిమ్మల మందు కూడా చల్లినాం లైట్. అత్తమ్మా తొలి లోపల పడి ఉంటుంది ఓ మూల. ఏయ్ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది చూడు, ఇటు వంగి వెళ్ళాను, దిగిపోతుంది, అది సెట్ అయిపోతుంది లోపల. ఇప్పుడు ఏం తెలీదమ్మా, అంతా రేపే. Ten, 9, 8, 7, 6, 5. తోసి లోపల తోసి. సో వీళ్ళకి 3 నిమిషాలు టైం ఇచ్చాం. 3 నిమిషాల టైంలో వీళ్ళు ఎన్ని అట్టిపండ్లు తిన్నారు అనేది ఇప్పుడు మనం లెక్కెట్టుకోవాలి. ముందుగా బి టీం నుంచి వద్దాం. బి టీం అత్తగారు, మీరు తిన్న తొక్కలో ఒకటి తీసి ముందు పెడితే నేను లెక్కెట్టుకుంటా. 1 లెక్కెడండి రా. 2 వెరీ గుడ్. అత్తగారు 1/2 డజన్ మీద 3 అట్టిపళ్ళు ఎక్స్ట్రా తిన్నారా అమ్మా 3 నిమిషాల్లో. సో అత్తగారు 9 అట్టిపళ్ళు తిన్నారు. కోడలు గారు మీది 10. ఒకటి తక్కువ డజన్ అట్టిపళ్ళు తినేసింది ఆవిడ. 3 నిమిషాల్లో డజన్ ఈవిడ, 1/2 డజన్ ఆవిడ. వామ్మో వారు నాయనో. 9, 11, 20 పాయింట్స్. ఇక్కడ కొప్పు కంటే అక్కడ కొప్పు కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అక్కడికి కొంచెం రివర్స్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో కోడలు గారు మీరు తినవి. 1 సో ఇటు సైడ్ కోడలు గారు 8 చేశారు. అంటే అత్తగారు 13 చేస్తే మీరు గెలుస్తారు, 11 చేస్తే వాళ్ళు గెలుస్తారు, మీరు 12 చేస్తే నా తలకాయ టై అవుద్ది. ఓకేనమ్మా, వెరీ గుడ్. సో ఇటు ఎన్ని వచ్చాయి? ఇక్కడ 8 వచ్చాయి, రైట్. 1 ఒకసారి ఒకసారి 15 అట్టిపళ్ళు తిన్నావా అమ్మా 3 నిమిషాల్లో? వారు నాయన కొట్టండి, సభలు కొట్టాడు. కమాన్ రండి అక్కడ రండి. ఇటు సైడ్ అత్తగారు 15 అట్టిపళ్ళు తిన్నారు. వెరీ గుడ్. అయ్యో
ఇవాళ రాత్రి వంట అవసరంలే, రేపు భోజనాలు లేవు, చాలా 2-3 రోజులు సరిపడేది తింది ఆవిడ. వెరీ గుడ్ అంకుల్, మీ పరిస్థితి నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవిడ 3 నిమిషాల్లోనే 15 అట్టిపళ్ళు తిందంటే వామ్మో. సో ఇటు సైడ్ 15, ఇటు సైడ్ 8, ఇద్దరు కలిసి 23 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, 4వ రౌండ్ విన్నర్స్ మీరు. సో మీకోసం నవ్వండి కోడలు గారు, పర్లేదు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ వాళ్ళు తిట్టుకుంటూ ఇస్తారు, ఓకేనా? వెరీ గుడ్, క్లాప్స్ కమాన్, క్లాప్స్ కమాన్. గ్రూప్ ఫోటో తీస్తున్నారు అత్తగారు. ఆ 15 అట్టిపళ్ళు తిన అత్తగారు ఈవిడే ఆవిడ. వెరీ గుడ్, క్లాప్స్ కమాన్. బుడగలు నేల మీద ఉన్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి. అవి వాటిని అటు ఇటు తిరగనివ్వకుండా మీరు కాలుతో తొక్కేస్తారు అంతే. మీరు ఎన్ని తొక్కితే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. చాలా సింపుల్. కాబట్టి ఎండ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మీ కళ్ళకి గంతలు కడతాం. మీ కళ్ళకి గంతలు కడితే అత్త బుడగలు ఎక్కడున్నాయో చెప్తుంది, మీరు అక్కడికి వెళ్తారు, దాన్ని తొక్కుతారు. అలా తొక్కిన వాటికి పాయింట్ వస్తాయి, పేలితేనే. ఓకేనా? సో వెరీ గుడ్, అద్భుతం. అత్తలు వెనక్కి రండి, కోడళ్ళు కళ్ళకి గంతలు. క్లాప్స్ కమాన్. 3, 2, 1 గో. ఎలా రామగారు అన్న దగ్గరికి వెళ్ళాలి. ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం ముందుకి. విజయశ్రీ అటు 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 లెఫ్ట్ వెళ్ళు, లెఫ్ట్ వెళ్ళు. జోస్విన్ అక్కడే ఉన్నాయి. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. తొక్కండి. తొక్కేయండి, తొక్కేయండి, అబ్బాయి తొక్కేయండి. అమ్మా ఇక్కడ లేవమ్మా, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. 10, 9, 8, 7, 6, 5, 4. వెరీ గుడ్, క్లాప్స్ కమాన్. కోడళ్ళు ఇద్దరు ఇంచుమించుగా సమానంగా ఆడినట్టే ఉన్నారు. కానీ ఏ టీం కోడలు కంటే బి టీం కోడలు 3 బెలూన్లు ఎక్స్ట్రా పేల్చడంతో ఇప్పుడు టోటల్ స్కోర్స్ సమానం అయిపోయాయి. మీకు ఇందాక 32 ఉంది, మీరు 10 పేల్చారు కాబట్టి మీ స్కోర్ 42 అయింది. మీరు ఇందాక 35 ఉంది, మీరు 7 పేల్చారు కాబట్టి మీ స్కోర్ 42 అయింది. సో మీ ఇద్దరు అత్తల్లో ఎవరైనా ఒక్క బుడగ ఎక్స్ట్రా పేల్చినా వాళ్ళకే గడిసరి ఎద్దా సోసరి కోళ్ళు 2 టైట్లు. ఓకేనమ్మా? వెరీ గుడ్. వార్తలు చదివితే విన్నట్టు విన్నారు వీళ్ళు. సో అత్తలు ఇద్దరు ఎలా ఆడతారో చూద్దాం. రెడీ, 1, 2, 3 గో. తొక్కు తొక్కు, అదే 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 తొక్కు తొక్కు తొక్కు, తొక్కండి తొక్కండి, అక్కడే ఉంది కరెక్ట్, అది తొక్కండి. సో అత్తలిద్దరు ఏపుడుగా పేల్చలేదు కాబట్టి
కోడలు ఇద్దరు స్కోర్లు లెవెల్ చేశారు కాబట్టి 2 టీంలు 42 స్కోర్లో ఉన్నారు. సో మా ఉద్దేశంలో మీ నలుగురు విన్నర్సే కాబట్టి నలుగురు కోసం చెప్పండి కమాన్. సో 2 అత్తలు గడిసరి అత్తలు, 2 కోడలు సోసరి కోడలు. కానీ మీ 2 టీంలో ఒక టీంకి టైటిల్ వస్తుంది. సో ఆ టీం ఏంటి తెలియాలంటే మనం టాస్ వేద్దాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకే టైటిల్. ఓకేనమ్మా? క్రికెట్కి టాస్ మీరు చెప్పారు కాబట్టి ఫైనల్ టాస్ మీరు చెప్తారు. తలకాయ తోక? తలకాయ. తోక పడితే మీకు టైటిల్, తలకాయ పడితే మీకు టైటిల్. ఓకేనా? తలకాయ పడితే ఎవరికి, తోక పడితే నేనే విడుదల. ఆలోచించి రాసా భంగం. తలకాయ పడితే ఎవరికి, తోక పడితే ఎవరికి? కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్, సూపర్. yes వీళ్ళే గెలిచారు. వెరీ గుడ్, సూపర్. సో మీ చేతుల మీదుగా వీళ్ళకి సన్మానం జరుగుతుంది ఇప్పుడు. ఓకే, క్లాప్ సమాన్. నలుగురు సూపర్గా ఆడారు నిజంగా, అండ్ నలుగురు విన్నర్సే. కానీ లాస్ట్లో ఎవరో ఒకళ్ళు విన్నర్స్కి డిసైడ్ చేయాలి కాబట్టి బాగోదు కాబట్టి చేసాం, అంతేగాని లేకపోతే మీరు విన్నర్సే. సో మనమేం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఏవనే 10 రూపాయలు ప్లాస్టిక్ కిరీటాలే కదా అవి. వాళ్ళని ఎత్తిమిల్లు పెట్టి వాళ్ళని సన్మానించండి అమ్మా, పెట్టండి. క్లాప్ సుమాన్. అలాగే మీ చేతుల మీదుగా ఆ సరికొత్త పట్టు చీరలు, కొత్తవి, నన్ను నమ్మండి, ఆ కొత్త చీరలు వాళ్ళకి అందజేయండి అమ్మా. అలాగే అత్తగారి సైజు ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్ గెలుచుకున్నారు వాళ్ళు. అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ మీ చేతుల మీదుగా. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. మనకేం టెన్షన్ లేదు, మనం వాళ్ళకంటే అద్భుతంగా ఆడాం. వాళ్ళకేం వచ్చేయండి ఉతికారేసిన చీరలు, ప్లాస్టిక్ కిరీటాలు, పొద్దున టిఫిన్కి వాడేసిన గ్రైండరు, ఏమున్నాయి అవి చక్కగా మనకి చూడండి. పొద్దున ఎప్పుడో చపాతీలు వచ్చుకునేది వచ్చిందా, మనకి మళ్ళీ ఇండక్షన్ కుక్కర్ వచ్చింది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అత్తగారు ఎలా వాడతారు తెలుసా మీకు? ఇది తెలీదా? అంకుల్ని ఒక కాలు దాని మీద ఏమనాలి, మీరు ప్లగ్లో వేలు పెట్టాలి, మీ ఇద్దరి చేతుల్ని కోడలు పట్టుకోమనాలి, అంతే, అయిపోయింది, మొత్తం వండేసినట్టే. ఇంకా క్లాప్స్ వన్. సో నలుగురు చాలా అద్భుతంగా ఆడారు. నలుగురికి ఇవ్వాలని ఉంది, కానీ పనిచేసేది ఒకటే ఉంది మా దగ్గర. కావస్తే పని చేయని ఇంకో 3 అవి కూడా ఇచ్చేసేవాడిని, కానీ పనిచేసేది ఇమ్మని చెప్పారు కాబట్టి అది ఒకరికే ఇవ్వాలి. అండ్ చాలా చక్కగా నలుగురు వాళ్ళ వంతు చాలా అద్భుతమైన తేడాగా చాలా స్పెషల్గా ఉన్నారు. కానీ ఒకళ్ళు మాత్రం చాలా అద్భుతంగా, ఎవడండి నేను ఇప్పటివరకు చూడలేదండి, అసలు నిజం చూడలేదండి. 3 నిమిషాల్లో 15 అట్టిపళ్ళ. ఏంటండి అసలు అది, అసలు ఆ తిరుడే ఏంటి, ఆ కార్యక్రమం ఏంటి, నాకేం అర్థం కాలేదు. ఆ తిన్న మహానుభావురాలు ఎవరమ్మా? ఇక వరలక్ష్మి, ఇక మనకే ఇది. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అండ్ అలాగే మీ వాళ్ళకి కూడా హాయ్ బాయ్ చెప్తారా? ఓకే అండి, హాయ్ అండి. వెరీ గుడ్, సూపర్. అలాగే మన అంకుల్కి, అంకుల్ పేరేంటి? వెంకటేశ్వర్లు కాదు, వెంకటేశ్వర్లు గారు. ఓకే, నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే, వెంకటేశ్వర్లు గారు, ఐ లవ్ యూ. అరే చెప్పచ్చు కదా, చెప్పమ్మా, పర్లేదు, చెప్పు పర్లేదు, బాగుంటుంది. అబ్బా, అయ్యా బాబు, ఇక ఇలా అను అనే పర్లేదు. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటారు. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ, టాటా బాయ్.